హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పర్సన్ గురించి మాట్లాడుకుందాము. ఆ పర్సన్ ఏ మూవీస్ చేశాడు, ఏ మూవీస్ ఇప్పుడు తీస్తున్నాడు, ఆ వ్యక్తిగత అసలు ఏంటిది, అదే ఆ పర్సన్ పేరే బండి సరోజ్ కుమార్. ఇతను 20 ఇయర్స్ కిందట ఇండస్ట్రీలోకి వచ్చాడు. బట్ ఆయన సక్సెస్ అయింది రీసెంట్గా నిర్బంధం టైంలో. సో ఈ 20 ఇయర్స్లో ఆయన చేసింది ఏంటంటే, ఆయన ఒక యాక్టర్లా వద్దాం అంటే ఆయన యాక్టర్ అవుదామని వచ్చాడు. బట్ ఇక్కడ ఆయనకి ఆడిషన్స్ నచ్చక, లేకపోతే ఈ సిస్టమ్ నచ్చక ఆయనను తీసుకోవట్లేదు ఫస్ట్ థింగ్. సో ఆయన ఏమనుకున్నాడంటే, బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నేనే డైరెక్టర్ అయ్యి ఒక చేద్దాము, నన్ను నేనే లేపుకుందాం అన్న ఒక ఇంటెన్షన్తోని మన తెలుగులో ఫస్ట్ మన గోపీచంద్ దగ్గర కానీ, మహేష్ బాబు దగ్గర కానీ వెళ్ళాడు, స్టోరీస్ చెప్పాడు. బట్ ఇక్కడ వర్కౌట్ అవ్వక తమిళనాడుకి వెళ్ళాడు. తమిళ్లో మళ్ళీ సూర్య దగ్గర, విశాల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ స్టోరీస్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ స్టోరీ చేంజెస్ అని, పెద్ద హీరోస్ కదా, కార్పొరేట్ సిస్టమ్ ఇవన్నీ వర్క్ చేస్తాయి. అందులో అయినా సెట్ అవ్వకపోవడం వల్ల ఆయన అది క్విట్ అయిపోయి మధ్యలో వదిలేసి మళ్ళీ ఓన్గా మూవీస్ చేయడం స్టార్ట్ చేసినాడు. తమిళ్లో 2 మూవీస్ చేసినాడు. అవి ఫైనాన్షియల్గా అంత వర్కౌట్ కాకపోయినా కానీ మంచి అవార్డ్ విన్నింగ్ మూవీస్. సో వెంటనే అతను ఏం చేశాడంటే, ఇట్లా కాదు ఓన్గా, ఆయన అందులో యాక్టింగ్ చేయలేదు ఫస్ట్ థింగ్. ఆయనకి ఏంటంటే, ఆయన బిగ్గెస్ట్ క్యాపబిలిటీ ఏంటంటే యాక్టింగ్. సో నేనే యాక్టింగ్ చేసి నేనే డైరెక్షన్ చేసుకుందాం అన్న ఒక థాట్తోని యూట్యూబ్కి వచ్చాడు. యూట్యూబ్లో ఏం చేశాడంటే, నిర్బంధన్ అనే ఒక మూవీ స్టార్ట్ చేసినాడు. అది యూట్యూబ్లో రిలీజ్ చేసిన తర్వాత మీకు నచ్చితే మీరు అమౌంట్ ఇవ్వండి అనే ఒక కాన్సెప్ట్తో వచ్చి ఒక డిఫరెంట్ కల్ట్ మూవీ అది. అంటే అందులో చాలా వైల్డ్ ఉంటుంది, బూతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఆ సినిమా చూసిన ఏ అమ్మాయికైనా కానీ బయట సమాజం ఎట్లుంది, బయట మనం అంటే ఇట్లుంటారా మనుషులు, ఇట్లా రేప్ చేస్తారా అంటే క్లియర్గా చూపించిండు. అమ్మాయికి భయం అనేది పుట్టడం నేను చూసిన. మళ్ళీ నిర్బంధనం 2, మాంగళ్యం అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, బాగుంటాయి, అంటే సమాజానికి రిలేటెడ్గా ఉంటాయి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ఒక 10 lakhs వ్యూవర్షిప్, కొంతమంది ఫ్యాన్స్, పబ్లిక్ స్టార్ అనే ఒక బిరుదు అన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఇప్పుడు ఆయన మెయిన్ స్ట్రీమ్లోకి వద్దామని ఫిక్స్ అయిపోయినాడు. ఇప్పుడు పరాక్రమం అనే ఒక మూవీ తీసినాడు. ట్రైలర్ బాగుంది, అంతా బాగుంది. August 22 మూవీ రిలీజ్ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ మనీ కోసం, సంథింగ్ ఫ్యాన్స్ క్రేజ్ కోసం వస్తారు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ప్యాషన్, పిచ్చి, లిటరల్గా పిచ్చి ఆయనకి సినిమా అంటే. ఒక్కడే ఉంటాడు, డే అంతా దాని మీద కూర్చుంటాడు, నిద్రపోడు, అన్ని డిపార్ట్మెంట్స్ ఆయన్నే చూసుకుంటుండంటే అక్కడనే మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి ఓన్లీ అది మన మ్యూజిక్ కాదు, కెమెరామ్యాన్ తప్పితే అన్నీ ఆల్మోస్ట్ ఆయన్నే, స్టంట్స్ అండ్ కెమెరామ్యాన్ తప్పితే. ఆ కెమెరామ్యాన్ కూడా మన 100% లవ్ అయినా, అంత పెద్ద అయినా ఇతనికి చేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి ఈయన దగ్గర మ్యాటర్ ఉంది అని. విశ్వక్సేన్ వస్తున్నాడు, మన సురేష్ బాబు కూడా ఇతనికి మంచి క్లోజ్. వీళ్ళందరూ నన్ను నమ్ముతున్నారంటే ఈయన దగ్గర సంథింగ్ టాలెంట్ ఉంది అన్న ఒక్క విషయానికి. సో మనం కూడా అన్ని సినిమాలను ఎట్లయితే ఎంకరేజ్ చేస్తామో పరాక్రమాన్ని కూడా అలానే ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ నేనైతే చూస్తా, అందరూ చూడాలి అని నేను కోరుకుంటున్నా. బండి సరోజ్ అన్న నువ్వు అంటే ఒక పర్సన్కి ప్యాషన్ ఉంటే ఎంత దాకానైనా వెళ్ళొచ్చు అనేది ప్రూవ్ చేసిండు ఆయన. అంటే అది ఓన్లీ మూవీసే కాదు, నీకు వేరే ఉంటే నువ్వు వేరే దాంట్లో పో, కానీ ఇంత కన్సిస్టెంట్గా ఉండాలి అనేది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఖచ్చితంగా ఈ మూవీ మనం చూడాలి. థ్యాంక్ యూ బండి సరోజ్ అన్న. ఈ సినిమా ఖచ్చితంగా చూస్తాం, ఈ సినిమా హిట్ చేస్తాం. థ్యాంక్ యూ.